క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యాపేట జంక్షన్ సినిమా అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన సినిమా టీమ్ ని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. సో ఇందులో మంచి మంచి రోల్స్ చేసిన ఫస్ట్ మన ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని స్టేజ్ మీదకి పిలుద్దాం. భాషా గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే హరీష్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ సూర్య గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే సంజయ్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. హరీష్ గారు కొంచెం అవ్వండి సార్, పర్లేదు కొంచెం. అండ్ అలాగే నెక్స్ట్, ప్రతి సినిమాకి విజువల్స్ చాలా అవసరం. అండ్ ఇంత మంచి సినిమాటోగ్రఫీ అందించారు డిఓపి అరుణ్ ప్రసాద్ గారు. ప్రతి ఒక్క విజువల్ చాలా న్యాచురల్ గా చాలా అద్భుతంగా వచ్చింది. అరుణ్ ప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే ఏ కథ అయినా సరే స్క్రీన్ మీదకి రావాలంటే ప్రొడ్యూసర్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఒక మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. సో ఈ సినిమాకి కంటెంట్ బాగుందని ఎంతగానో సపోర్ట్ చేసిన మన ప్రొడ్యూసర్స్ అనిల్ కుమార్ గారు, విష్ణువర్ధన్ గారు, అలాగే ఎన్ శ్రీనివాసరావు గారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అనిల్ కుమార్ గారు, విష్ణువర్ధన్ గారు రాలేకపోయారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ అలాగే ఎన్ శ్రీనివాస్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. అండ్ అది నెక్స్ట్ మన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. ఈ షిప్ కి ఒక రకంగా చెప్పాలంటే తనే ఒక ఓనర్. సో కథనం సినిమాతో మనందరికీ పరిచయం అయ్యి ఒక మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకొని ఇప్పుడు సూర్యాపేట జంక్షన్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు మన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ నాదెళ్ల రాజేష్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఇంకా ఇంతమందిలో ఇప్పుడు అందాల ముద్దుగుమ్మ పాపం స్టేజ్ అంతా అబ్బాయిలతోనే ఉంది. సో కళ్ళకళ్ళాడుతూ ఆల్రెడీ కన్నడ అండ్ అలాగే మలయాళంలో తనకంటూ చాలా మంచి పేరు ఉంది. ఇప్పుడు తెలుగులో ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది మన హీరోయిన్ నైనా సర్వర్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఇక ఇప్పుడు అసలు సిసలైన వ్యక్తి ఆయన వస్తే గానీ ఇక్కడ స్టేజ్ ఇంకా ఫుల్ గా కంప్లీట్ అవ్వదు. సో కొత్తగా మా ప్రయాణం దగ్గర నుంచి ఒక మంచి మంచి కథల్ని ఆయనే తయారు చేసుకొని ఆయనే దీన్ని ముందుండి నడిపించి ఒక మంచి సినిమా కోసం ప్రయత్నించి తను ఆర్టిస్ట్ గా కూడా ఎస్టాబ్లిష్ అవుతున్న మన హీరో, హ్యాండ్సమ్ హీరో. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ఈశ్వర్ గారు. ఒక్కసారి గ్రూప్ ఫోటో ఇవ్వరా సార్ ప్లీజ్. మీరు మిడిల్లో
ఎస్ సార్. సో ముందుగా భాషా గారికి ఆల్రెడీ కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాట్లాడడానికి ముందుగా మీ మాటలతోనే. తెలియదు సార్, రెండిట్లో ఉండొచ్చు. హలో, అందరికి నమస్కారం అండి. సూర్యాపేట జంక్షన్, మీరు టీజర్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది. రా, రస్టిక్, ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలా అనిపించింది. ఉంది ఆ విషయం, డెఫినెట్గా మీకు టీజర్లో ఉన్నట్టే ఉంటుంది సినిమా అంతా కూడా. కానీ ఒక కోర్ పాయింట్ ఒకటి ఉందండి, అది హైడ్ చేశారు. మేబీ ట్రైలర్లో ఉంటుందో లేదా అప్పుడు కూడా హైడ్ చేస్తారో, డైరెక్ట్ సినిమాలో ఉంటుందో తెలీదు. ఏంటంటే మనం కొన్ని లగ్జరీస్, మనకు ఫ్రీగా వచ్చే లగ్జరీస్ మనం అంటే డబ్బు ఉన్నోడు లేనోడు అందరు ఎంజాయ్ చేస్తున్నాం, తెలుసో తెలియకో. ఈ సినిమాలో ఏం డిస్కస్ చేశారంటే ఆ లగ్జరీస్ వల్ల మనకు స్లో పాయిజన్గా ఇన్ ఫ్యూచర్లో ఏంటి ప్రాబ్లం తెలియకుండా మనకు ఫ్యామిలీ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది నాకు బాగా నచ్చిన పాయింట్ ఈ సినిమాలో. అంటే కొత్తగా అనిపించింది. ఫైట్స్, హీరో రివెంజ్ ఇవన్నీ మనం చూస్తాం, కానీ ఎంత కొత్తగా ప్రజెంట్ చేశామనేదే ఇన్ని సినిమాల్లో మనం చూస్తూ వచ్చాం. సో ఈ సినిమాలో అలాగే కొత్తగా ఉంటుంది. కానీ కోర్ పాయింట్ ఏదైతే ఉందో ఇప్పటివరకు నాకు తెలిసి తెలుగు సినిమాల్లో రాలేదు. అది అందరూ కోటీశ్వరుడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు దాన్ని, లగ్జరీని. అండ్ గుడిసెలో ఉన్నవాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు సేమ్ లగ్జరీని. సో అది ఏంటనేది సినిమాలో చూస్తే తెలుస్తుంది మీకు. అండ్ ఫస్ట్గా నేను అంటే మా హీరో ఈశ్వర్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే సినిమాలో నన్ను సెలెక్ట్ చేసింది ఆయనే. ర్యాండమ్గా ఏదో ట్రైలర్లో చూసి ఇతను పిలిపించిండని చెప్పారు ఈ క్యారెక్టర్కి. థ్యాంక్ యూ హీరో గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు రాజేష్ గారు అండి. ఇంతకుముందు సినిమా నేను చూశాను. నేను ఒకటే చెప్తానండి, మంచి టెక్నీషియన్. అంటే నేను డబ్బింగ్లో చూసినప్పుడు సినిమా 2x స్పీడ్లో వెళ్ళిపోతుంటుంది ఫాస్ట్గా. అరే ఇంత ఫాస్ట్గా ఉందంటే అనుకున్నా. ఎందుకంటే ఆయన దానికంటే డబల్ స్పీడ్లో సెట్లో ఉండేవాళ్ళు. మేము అప్పుడే జస్ట్ భోజనం చేసి అని కూర్చునేటానికి తిన్నారా సార్, అదే షార్ట్ మీదే అంటే అమ్మో అప్పుడు పిలుస్తున్నారా అనుకునేవాళ్ళం. అంటే అంత ఫాస్ట్గా ఎక్కడ చిన్న నాకేనే కాదు ఎక్కడ అది చాలా బాగా అనిపించింది. తర్వాత చూస్తే చాలా వర్క్, చాలా ఫుటేజ్ వచ్చింది అనమాట. దాంట్లోంచి చాలా బాగా అంతా నీట్గా కట్ చేసి సినిమాని చాలా బాగా చేశారండి. సో రేపు ఇంకా టీజర్ కాబట్టి ఇంతే మాట్లాడదాం అనుకుంటున్నాను. ట్రైలర్లో అండ్ సినిమాలో మీరు అందరు చూస్తారు. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ. అలాగే విష్ణు సార్ కానీ, అనిల్ సార్ కానీ, మా అందరి టీంని నమ్మి దీంట్లో ఇంత ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మా కెమెరామ్యాన్ గారు అరుణ్ సార్, అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రోషన్ గారు కానీ, గౌరహరి గారు కానీ, అండ్ ఎడిటర్ ఎంఆర్ కానీ, కోర్ టీం అండి. అందరికీ మంచి పేరు రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాషా గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడారు. మీరు ఆర్టిస్ట్ కాకపోతే పొలిటీషియన్ అయ్యేవాళ్ళు సార్? చిన్న డౌట్ లేదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ హరీష్ గారు, అలా అన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తాం ముందు. పర్లేదు సార్, ఇలా రండి, అలా అందరికి హాయ్ చెప్పండి, వచ్చి కూర్చోండి. స్టేజ్ ఎక్కాక అలా అనకూడదు సార్. లేదు థ్యాంక్స్ అండి. కాదు, మీరు ఫ్యాన్స్ లో లేరు, పని చేస్తున్నట్టుంది అక్కడ. చాలా థ్యాంక్స్ అండి. సార్ ఇంకొకటి ఉంది, హాయ్ చెప్పలేదు మీరు మైక్ లో. హాయ్ అండి. టీజర్ ఎలా ఉందండి? సూపర్ అండి. ఈశ్వర్ గారు కూడా, హీరో గారు కూడా బాగా చేశారండి, హీరోయిన్ కూడా బాగా చేశారు. అంటే డైరెక్టర్ గారు బాగా చేయలేదా అని చెప్పారా మీరు? డైరెక్టర్ గారు గురించి అంటే ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పరా మీరు? ప్రొడ్యూసర్ గారు కూడా అందరు సహకరించారండి. అంటే మీ కోఆర్టిస్ట్లు అవసరం లేదా మీకు? సూర్య, భాష, లక్ష్మణ్ గారు అందరు కూడా మంచిగా చేశారండి. నేను వాళ్ళతో కొంచెం ట్రై చేశానండి. అంటే అరుణ్ గారు మిమ్మల్ని బాగా చూపించలేదు మీ ఇన్నర్ ఫీలింగ్? అరుణ్ గారు కూడా మధ్యలో బాగా తిట్టారండి నన్ను. మా సంజయ్ గారు కూడా మాకు మంచిది, మాతో అందరితో కలిపి చేశారండి. డైరెక్టర్ గారు డైరెక్షన్లో చూపించారు కదా, నాకు కొత్త నన్ను ఇబ్బంది పెట్టక ప్లీజ్. ముందు ఆయన గురించి చెప్పండి సార్. పాపం ఆయన గురించి చెప్పండి. అంటే నా గురించి చెప్పరా మీరు? హీరోయిన్ గారు కూడా బాగున్నారు, చాలా థ్యాంక్స్ అండి. అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ హరీష్ గారు, మీరు బలవంతంగానే మాట్లాడినందుకు థ్యాంక్ యూ. అండ్ సూర్య గారు, మిమ్మల్ని హీరో సూర్య గారు అని పిలవమని అక్కడ రికమెండేషన్ కూడా వచ్చింది. నెక్స్ట్ చేస్తున్నారా? అయిపోయిందా సార్? ఆయన కూడా నేనే సార్ యాంకర్. షూర్ అండి. హాయ్, నమస్తే. ఖాళీ ఖతర్నాక్ ఉంది టీజర్, చించేశారు అసలు ఈశ్వర్ భయ్య. నాకు కొత్తే, నేను ఎన్ని తప్పులు చేసినా కానీ మా డైరెక్టర్ రాజేష్ గారు భరించి, ఎన్ని టేక్స్ తీసుకున్నా కానీ భరించి చేపించి ఎంత పేషెంట్గా ఉన్నానంటే
గ్రేట్ అండి. ఆయనకు కావాల్సింది తీసుకుంటారండి, అంతే. ఇది కావాలి, ఇది తీసేసుకుంటారు. అమ్మ చించేశారండి. ఎంత స్పీడ్గా తీశారంటే క్రేజీ. టీజర్ చూసాక ఇంత యాక్షన్ పిక్చర్ తీసామా, ఇంత వైలెన్స్ ఉందా అనిపిస్తుంది. లైక్ షూట్ డేస్ వర్ గ్రేట్ విత్ అవర్ కో యాక్టర్స్ నైనా, లక్ష్మణ్, హరీష్ అండ్ భాషా were great. And ఈశ్వర్ భయ్య, we had fun all these days. ప్రసాద్ గారి గురించి చెప్పాలి. ప్రతి లైటింగ్ అండి, లైక్ క్రేజీ లైటింగ్, లైక్ పర్ఫెక్ట్ ఉంటుందండి. ఆయన ఫ్రేమింగ్ కానీ, ఆయన లైటింగ్ కానీ, ఆయన సపోర్ట్ చేశారు డైరెక్టర్కి. అండ్ యా, ఇట్స్ అ గ్రేట్ కంటెంట్ ఫర్ ఫ్యామిలీస్ అండ్ స్టూడెంట్స్. అంటే ఈజీగా రీచ్ అయ్యే కంటెంట్. సో యా, people need to watch it. And thanks to the producer for supporting the content. And yeah, thank you so much, Miss. పర్లేదు సార్, నా పేరు కూడా తెలియదు కదా మీకు. ఇట్స్ ఓకే సార్. Sorry, తెలుసుకుంటాను ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. కృష్ణ చైతన్య. Yeah, thank you. And Sanjay bhai, మర్చిపోయాను. లైక్ he became a close friend to me. లైక్ చాలా సపోర్ట్ చేశారు, చాలా అడ్వైజ్ చేశారు, చాలా టిప్స్ ఇచ్చారు, చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. యా, థ్యాంక్ యూ సంజయ్ భాయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరినీ కవర్ చేశారు ఇప్పుడు మీరు. చాలా బాగా మాట్లాడారు, కానీ స్టేజ్ మొత్తాన్ని కవర్ చేసిన మాత్రం మీరే. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నడిచారు, అక్కడ దాకా నడిచారు, ఇక్కడ దాకా నడిచారు, మధ్యలో ఒక 4 మంచి స్టెప్స్ వేశారు. క్లాసిక్ డాన్సా సార్? ఒకసారి మీ స్టేజ్ మీదకి రారు సార్ ప్లీజ్. ఇలాంటి చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంజయ్ గారు. హలో, హాయ్ అండి, నా పేరు సంజయ్ కృష్ణ. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. హోప్ ఐ రీచ్ ది లెవెల్ వాట్ ఎవర్ యూ థాట్ ఫర్. థ్యాంక్ యూ ఈశ్వర్ భాయ్. అండ్ నన్ను నమ్మినందుకు ఐ డిడ్ మై బెస్ట్. అండ్ రాజేష్ గారు, హీఈస్ వెరీ క్రిస్ప్ అండి, హీ నోస్ ఇట్, నో టైం వేస్ట్. ఎంత వైండప్ అంటే రోజుకి 3-4 సీన్స్ చేసేవాళ్ళం, అంత ఫాస్ట్ ఉంటుండే. అండ్ మై కో యాక్టర్స్ భాషా, థ్యాంక్ యూ. అండ్ హరీష్, సూర్య అండ్ ఎవ్రీవన్. అండ్ హీరోయిన్, ఇట్ వాజ్ గుడ్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సంజయ్ గారు. మిమ్మల్ని ఏమైనా అనాలంటే భయం వేస్తుంది, ఎక్కడ కొడతారేమో అని. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మన ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు. కొంచెం మాట్లాడండి. ఓకే, సో సార్ మాట్లాడేదానికంటే ముందు మన డైరెక్టర్ రాజేష్ గారు, సార్ మీ మాటల్లో సినిమా గురించి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను కొంచెం తక్కువ మాట్లాడతాను, కథన సినిమా కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు. సూర్యాపేట్ జంక్షన్, ఈశ్వర్ గారు ఫస్ట్ లైన్ చెప్పంగానే చిన్న చిన్న మార్పులతో షూటింగ్ స్టార్ట్ చేసామండి. భాషా గారు, ఫ్రెండ్స్ హరీష్, తర్వాత సూర్య, లక్ష్మణ్ గారు రాలేదు, లక్ష్మణ్ గారు, సంజీవ్ గారు అందరూ బాగా వర్క్ చేశారు. సేమ్ టైం మన అభినవ్ సింగ్ గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయింది, చాలా బాగా చేశారు. అనుకుంటాయానికి అనుకున్నట్టు సినిమా ఫినిష్ చేశారు మన శ్రీనివాస్ గారు, ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా. ట్రేజరే కాబట్టి తర్వాత ట్రైలర్కి మీ ముందుకు వచ్చి మాట్లాడతానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీజర్ చాలా బాగుంది, అండ్ అలాగే మీకు కూడా ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ మన గార్జియస్ హీరోయిన్ నైనా గారు, మీ మాటల్లో సినిమా గురించి. అందరికీ నమస్కారం. నా పేరు నైనా సర్వర్ and I'm from Bangalore. So if I do any mistakes while talking in Telugu, please forgive me. Right now I'm like I have lots of mixed emotions running inside me. Na chala happy, same time I'm very nervous and excited ga unnanu. This journey of Suryapet Junction has been like, it's gonna be most memorable journey to me because this is marking as my debut in Telugu film industry. So ee film lo na Jyoti ane character play chesi opportunity dorikindi. I'm so glad because real life lo naku cooking rado, but thanks to our director,
he trusted me so much that he handed over the whole canteen to me, where I'm supposed to cook idli, vada, puri, and whatnot. Yes, in front of like big stoves, kadai, and tawas, you know, I was supposed to cook there. Actually, nowhere I took time, honestly, in any scene, but multiple takes tarvada ippudu, I got that body language, that art of making dosa in hotels, no? I got it. Thanks to our director. My mommy just sent a thank you to you, sir. So, this journey has been like very fun with everybody. Like, everybody was so helping. Let it be Hero Garu, Surya, Harish, Bhasha, and Lakshman is missing today. And coordination-wise, our cinematographer helped me so much. So it was an amazing journey while improvising each and every scene on the spot. So I hope మీ అందరికీ ఈ teaser and movie చాలా నచ్చుతుంది. I don't know if I'm talking well. So please keep your love and support with us, and do watch the teaser and share it to everyone. Also tag me on Instagram at Naina Sarwar. Thank you. థ్యాంక్ యూ నాయన గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ కూడా అయిపోయింది కదండి, అయిపోయింది. సూపర్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగులో కూడా మీకు మంచి సక్సెస్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మన ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్ ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసినందుకు. సో మీ మాటల్లో సినిమా గురించి. నమస్కారం అండి అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం, ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. మా సినిమా సూర్యాపేట్ జంక్షన్ నాతో పాటు ప్రొడ్యూసర్ గారు నాని గారు రాలేదండి. ఆయన మా వాళ్ళ సూర్యాపేట్ జంక్షన్ సినిమా గురించి ఇది టీజర్ రిలీజ్ అయింది. టీజర్ బాగానే ఉంది. హీరోని నయనా సర్వర్ గారు, ఈశ్వర్ గారు, డైరెక్టర్ రాజేష్ గారు, అందరికీ నా తరఫున నమస్కారం అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సూపర్ సక్సెస్ఫుల్గా ఈ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మీకు ఇంతకు 10 అమౌంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ మన సూర్యాపేట్ జంక్షన్ మేనేజర్ ఉదయ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. కింద మీరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. మీరు ఇందాకేమో మీ లవ్ స్టోరీ కూడా చెప్పినట్టున్నారు కదా, ఒకసారి మైక్లో చెప్పరా అందరికీ? హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ టీం అందరికీ సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నానండి. అండ్ మోర్ ఓవర్ మా ప్రొడ్యూసర్ గారికి బెస్ట్ థ్యాంక్స్ చెప్పాలండి. ఆయన ఖర్చు దగ్గర ఎక్కడా వెనకాడలేదండి. ఎంతవరకు అంటే మీరు ₹1 అడితే ₹2 ఇచ్చే పొజిషన్లో ఆయన ఉన్నారండి. 1,00,000 అడితే 2 లక్షలు ఇచ్చే పొజిషన్లో ఉన్నారండి ఆయన. సో మాకు అదే మెయిన్ పిల్లర్ అని చెప్పాలండి. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారు, ఆయన కూడా మా డైరెక్టర్ గారు వచ్చేసి షూటింగ్ టైంలో చాలా అంటే ఎనర్జెటిక్గానండి. ఎందుకంటే భాష గారు చెప్పారు, కొంచెం కూడా టైం గ్యాప్ తీసుకోకుండానే తిన్నారా ఉదయ్ పిలుస్తావు ఉదయ్ కొంచెం ఎంతసేపు ఉదయ్ ఇంకా అని. ఆల్మోస్ట్ డైరెక్టర్ గారికి నాకు కూడా చిన్న ఫైట్ కూడా వార్ జరిగింది, గుర్తుందండి, చిన్న ఫైట్ వార్ కూడా జరిగింది. సో అంటే అక్కడ ఆయన వర్క్ అలాగే ఉన్నదని, అంటే ప్రొడ్యూసర్ గారు మనీ వేస్ట్ అవ్వకూడదు, అలాగే టైం వేస్ట్ అవ్వకూడదు, మనకి సినిమా 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 అని. ఇంకా అలాగే హీరో గారి దగ్గర కోసం, హీరో గారు కూడా అంటే మా హీరో గారి కోసం మేము ఎంత చెప్పినా తక్కువేనండి. ఆయన యాక్టింగ్ లెవెల్ అల్టిమేట్, చాలా బాగుంది. అలాగే హీరోయిన్ గారు, హోల్ టీమ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉదయ్ గారు. మీరు ఫ్రస్ట్రేషన్ షేర్ చేసుకున్నారో మెమరీ షేర్ చేసుకున్నారో అర్థం కాలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ మన హ్యాండ్సమ్ హీరో ఈశ్వర్ గారు, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. హలో అండి, ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, నా ఫ్రెండ్స్కి, నా శ్రేయోభిలాషులందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యోగలక్ష్మి ఆర్ట్స్ క్రియేషన్స్ ఈ బ్యానర్ మీద వచ్చిన ఫస్ట్ మూవీ సూర్యాపేట్ జంక్షన్. అంటే ఒక 5 minutes తీసుకుంటాను, ఎందుకంటే చెప్పాలి కాబట్టి. మా వాళ్ళు మా డైరెక్టర్ గారు ఏదో చెప్తారు అనుకుంటే ఆయన కూడా తొందరగా ఇచ్చేసారు. అంటే ఈ కథ అంటే యాక్చువల్గా లాక్డౌన్ టైంలో స్టార్ట్ అయింది ఇది. సార్ నాకు ఇట్లా ఒక కథ ఉంది చెప్దామని అంటే అప్పుడే రాజేష్ గారు కూడా కథనం అయిపోయిన తర్వాత వచ్చారు.
సరే మేమిద్దరం ట్రావెల్ ఆ లాక్డౌన్ టైం ఎందుకంటే ఎవరిని కలిసి వెళ్ళలేదు, మేమిద్దరమే ఒక 6 నెలలు మేమిద్దరం ముఖాలు చూసుకోవడం తప్ప ఎవరు లేరు ఆఫీస్లో. ఆ టైంలో ఈ కథ అనేది క్రియేట్ అయింది. సూర్యాపేట్ జంక్షన్ అని టైటిల్ రావడం కానీ, ఒక పాయింట్ తీసుకొని దాన్ని డెవలప్ చేయడం కానీ, ఆయనకు డే అండ్ నైట్ నాతోటే ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్తో సపోర్ట్, మన రైటర్ గారు రాలేదు ఇప్పుడు, భరద్వాజ్ గారు కానీ సత్య గారు కానీ రాలేదు, వాళ్ళిద్దరు సపోర్ట్ తోటి ఒక స్క్రిప్ట్ అనేది రెడీ అయింది. దీని తర్వాత ఈ మూవీ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఒక ప్రొడ్యూసర్ అనేది కావాలి. అనిల్ కుమార్ గారు ఉన్నారు, ఆయన రాలేకపోయారు ఎందుకని చాలా బాగా కొంచెం వైరల్ ఫీవర్ తోటి ఒక 3-4 డేస్ నుంచి పాపం ఆయన బెడ్ రిటర్న్ ఉన్నారు, రాలేదు, హాస్పిటలైజ్డ్ కూడా అయ్యారు. అందుకే చాలా ట్రై చేశారు కానీ రాలేకపోయారు. ఇలా ఆయన రాకపోవడం అనేది చాలా బాధగా ఉంది నాకు, ఎందుకంటే ఫస్ట్ ఫంక్షన్ మూవీది అయిన వల్లనే స్టార్ట్ అయింది, మేము ఇంతవరకు వచ్చాం. దాని తర్వాత బడ్జెట్ స్టార్ట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇంకా కొంచెం కావాలి దీనికి ఫండింగ్ అని చెప్పేసి అన్నప్పుడు శ్రీనివాసరావు గారు అలాగే విష్ణువర్ధన్ వీళ్ళు రాలేకపోయారు. అండ్ ఏందో కానీ ముగ్గురు ప్రొడ్యూసర్స్లో ఇద్దరికి బాగాలేదు, ఒక ప్రొడ్యూసర్ గారే వచ్చారు. ఆయన ఒక్కరు వచ్చినందుకు కూడా హ్యాపీగానే ఉంది. ఓకే, ఈ కథలోకి వస్తే ఏంటంటే ఈ పాయింట్ యాక్చువల్గా కొత్త పాయింట్ అని అందరు అంటారు, కానీ చూసినా కూడా మీరు అంటారు కొత్త పాయింటే దీన్ని మేము డెవలప్ చేసిన దానికి. బికాస్ బిఫోర్ దిస్ ఐ హ్యావ్ డన్ ద మూవీ ఆఫ్ కొత్తగా మా ప్రయాణం, దట్ వాజ్ ఆల్సో న్యూ పాయింట్. దాని తర్వాత 19లో పాయింట్ బాగుంది, సినిమా బాగుంది, కానీ అది ప్రజలకు అంత రీచ్ కాలేకపోయింది. బట్ ఇట్ వాస్ గుడ్ ఇన్ యూట్యూబ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత ఏం చేద్దాం సార్ అన్నప్పుడు సేమ్ కథే మనకి ఇప్పుడు మెయిన్ అని చెప్పేసి అనడానికి ఆ కథ తీసుకొని దాన్ని డెవలప్ చేసి దీనికి ఒక మంచి టైటిల్ కావాలి. ఎవరికైనా అనుకో టైటిల్ అనగానే ఫస్ట్ రిజిస్టర్ కావాలి అనే టైటిల్ మీదనే సూర్యాపేట్ జంక్షన్. ఇది ఎందుకు సూర్యాపేట్ జంక్షన్ అంటే బికాస్ ఫ్రమ్ వీ హ్యావ్ 2 స్టేట్స్ నౌ, తెలుగు స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఆ రెండింటికి మధ్యలో జరిగే కథ ఏంటి? సూర్యాపేట అనేది వెల్ నోటెడ్ ఏరియా. ఆ ఊరు మా ప్రాంతంలో జరుగుతున్న కథని మనం తీసుకొని ఆ పాయింట్ని డెవలప్ చేసిన కథ ఇది. డైరెక్టర్ గారు ఫస్ట్ ఈ పాయింట్ విన్న వెంబటే యాక్చువల్ కథ రైట్ అన్ని డైరెక్టర్స్ అలా వస్తున్నారు, కానీ నా కథని నమ్మి ఆయన కూడా లేదు అని చెప్పేసి 2.5 years ఇప్పటివరకు దగ్గర ఆయన వేరే ప్రాజెక్ట్ తీసుకోకుండా ఈ ప్రాజెక్ట్ మీదనే వర్క్ చేశారు. యాజ్ వెల్ నేను ఇప్పుడు లీడ్గా చేస్తున్నాను కాబట్టి వేరే ప్రాజెక్ట్ ఒకటి ఆపేసి దీని మీద చేసాం చెప్పాలంటే. స్ట్రాంగ్గా ఈ కథను అంతా బిలీవ్ చేసాము. మధ్యలో కొంచెం గ్యాప్స్ వచ్చాయి, ఏదైనా కూడా పాయింట్ కరెక్ట్ రావాలి, కథ కరెక్ట్ రావాలి అని చెప్పేసి దాని మీద ట్రై చేసేది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా నియర్ బై 2 months అవుతుంది కదా సార్, 2 months నుంచి జరుగుతుంది. హీఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫ్రమ్ డే అండ్ నైట్. పొద్దున్న నాకు సార్ ఇది కావాలంటే ఇది అయిపోతుందని డే అండ్ నైట్ ఆయన ఒక్కరు చేస్తారు. మా కెమెరామెన్ గారు ఆయన ఎంతో మళ్ళీ పిలిస్తే మాట్లాడాల్సి వస్తుందని కిందికి చెప్పారు. కెమెరామెన్ గారు కూడా మీరు చూశాక చెప్తారు ఏంటిది డే నైట్ ఏదైనా అని కూడా స్ట్రెయిన్ కాకుండా 2:33 కొన్ని డేస్ అయితే ఐ థింక్ మోస్ట్లీ వీ హ్యావ్ డన్ డే అండ్ నైట్స్ దగ్గర 2-3 అయిపోయినా అని కూడా చేశారు. ఎప్పుడు స్ట్రెయిన్ కావాలి చలో చేద్దాము ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది కాల్ షీట్ అంటే చలో రెడీ అని అంత ఎనర్జెటిక్గా చేస్తారు. మా అరుణ్ గారు కూడా ఆయన టీమ్ మెంబర్స్ కూడా అందరు చాలామంది అందరు సపోర్ట్ చేస్తారు. నిజంగా అన్ని సినిమాలు దానిలో చెప్తారు అందరు సపోర్ట్ చేస్తారు. నిజంగా అందరు సినిమా వాళ్ళు కరెక్ట్గా హార్డ్ వర్క్ చేస్తారు ఖచ్చితంగా చెప్పాలంటే. అది మా దాంట్లో కూడా చేశారు. అందరికీ చాలామందికి అందరూ వచ్చి చేసిన వాళ్ళకి సూర్యాపేట జంక్షన్కి చాలా థ్యాంక్స్ అండి. అయితే వచ్చింది ఇప్పుడు టీజర్ చూశారు, నాకైతే కాన్ఫిడెంట్ ఉంది. నా ట్రైలర్ చూసినప్పుడు నాకైతే నచ్చింది, పాయింట్ కరెక్ట్గా వచ్చింది. టీజర్ చూసినప్పుడు ట్రైలర్లో ద పాయింట్ ఇందాక మా ఫ్రెండ్ భాషా గారు చెప్పినందుకు మీకు పాయింట్ అనేది తెలుస్తుంది. దాంట్లో దిట్స్ ఏ టీజర్, దాని ద్వారా అప్రిసియేషన్ రావాలి ఆడియన్స్ ద్వారా, మీ అందరు సపోర్ట్ కావాలి. బికాస్ యాజ్ ఎ న్యూ కమ్మర్ ఐ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ఆడియన్స్ అండ్ మీడియా పీపుల్, ఎవ్రీవన్ అందరు సపోర్ట్ వస్తే కానీ మేము రాలేం బయటికి. అది తీసి లోపలనే ఉంటుంది. బయటికి తెలిస్తే పబ్లిక్కి తెలిస్తే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది, మేము చేసింది ప్రయత్నం ఏంటో అందరికీ. దానివల్ల మా అందరికి సక్సెస్ వచ్చి ఇంకో సినిమా తీయగలుగుతాము, మాకు ఒక ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఏదైనా కూడా కొంచెం బూస్టప్ అవుతాం మేము కూడా. దానివల్ల మెయిన్ మా ప్రొడ్యూసర్ రానందుకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నాను కూడా మా అనిల్ గారు చూస్తూ ఉంటారు అనుకుంటాను. థ్యాంక్ యూ సార్, మీ వల్లనే మేము ఇక్కడ చేయగలిగాం. మళ్ళీ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ, మళ్ళీ విష్ణువర్ధన్ ఆయన రాలేకపోయారు థ్యాంక్ యూ, వీళ్ళ వల్లనే మేము ఈ సినిమా తీయగలిగాం. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు, మా హీరోయిన్. యాక్చువల్లీ అందరు హీరోయిన్స్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళు అందరూ వచ్చారు, కానీ అప్పుడు ఆ కరెక్ట్ టైం దొరకనప్పుడు సెర్చ్ చేస్తున్నప్పుడు సరే ఈ అమ్మాయికి తెలుగు రాదు కదా, ఎలా బెంగళూరు అమ్మాయి ఆల్రెడీ 3-4 మూవీస్ చేసింది. అక్కడ చేసినప్పుడు సరే ఎట్లా తెలుగు రాదని చెప్పేసి ఒకసారి ఆడిషన్కి పిలిచినప్పుడు ఇమీడియట్లీ ఒకసారి కూడా
అంటే కొంతమంది అవి ఇవి అని అంటారు, కానీ తను వచ్చి వర్క్ హార్డ్గా వచ్చి ఇలా కాదు ఇలా ట్రై చేయాలి, తెలుగు అస్సలు రాదు నిజంగా చెప్పాలంటే, కానీ మా డైరెక్టర్ గారు కొంచెం కష్టపడి చెప్పారు. బట్ షీ ఆల్సో అండర్స్టాండ్ ఇన్ ద సేమ్ వే అండ్ షీ హెస్ గివెన్ హర్ బెస్ట్. మళ్ళీ మా సంజయ్ గారు అయితే యాక్చువల్గా అభిమన్యు సింగ్ గారికి పక్కన ఉండాలి, ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలి ఎట్లా అని చెప్పాను. అప్పుడు సంజయ్ గారు 2-3 చేస్తున్నారు సినిమాలు. ఆయన ఫస్ట్ డే ఆఫీస్కి వచ్చినప్పుడే అనుకుంటా ఈయన రెడీ అని ఇంకా వేరేది లేదు అని చెప్పాను నేను, నాకు తెలుసు అదే ఆ మాట చెప్పి చేశాను. బట్ అయినా కూడా ఎన్ని సినిమాలు ఉన్నాను కూడా, అంటే 2 years టైం అంటే చాలా సినిమాలు చేస్తున్నారు ఆయన. ఆ గెటప్ మాకు కావాలి, ఆ గెటప్ 2-3 సార్లు దాని తర్వాత మళ్ళీ ఆయన గురించి ఆగడం చేయడం. బట్ హీ హాజ్ గివెన్ ద బెస్ట్. అది చూస్తారు మీరే. దాంట్లో కర్ణ క్యారెక్టర్ అనేది అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ పాండవుల్లాగా 5 ఫ్రెండ్స్ మేము. 5 ఫ్రెండ్స్ చాలా జావియల్గా ఎప్పుడు కలిసే ఉంటాం, ఎప్పుడే చేస్తూ ఉంటాం. భాషా గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, మన హరీష్ కానీ, సూర్య, అందరం నలుగురం ఎవ్రీడే. సూర్య కానీ మా ఫ్రెండ్ సర్కిల్ అని ఎవరైనాను చాలా టైం స్పెండ్ చేశారు అండ్ దే హావ్ గివెన్ దేర్ బెస్ట్. మాకు ఇది అదే అని టైం ఏ టైం అయినా అని కూడా చేశారు. అది కావాలని ఇది కాకుండా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఆర్టిస్ట్గా ఏం చేయాలో అందరూ వాళ్ళు చేశారు. అది మా హరీష్ మాట్లాడలేకపోయాడు కానీ సినిమాలో బాగానే చేశాడు. అప్పుడు ఫస్ట్ సినిమా అయినా అని కూడా చేశాడు, బాగానే చేశాడు. మన సూర్య గారు ఇది పోస్టర్ డిజైనింగ్స్ ఉన్నాయి కానీ వాళ్ళ ఫాదరే ధనియలే గారు అబ్బాయి. ఈజ్ ఆల్సో డూయింగ్ హిస్ డెబ్యూట్ యాజ్ ఎ హీరో ఇప్పుడు చేస్తుంది. ఇంకెవరి గురించి భాషా గారు చెప్పాలంటే ఆయన టైమింగ్ అంటే యాక్చువల్గా హీఈస్ అ సీనియర్ ఆర్టిస్ట్ బట్ హీ హాజ్ ఎ గుడ్ టైమింగ్ ఆఫ్ కామెడీ సెన్స్ కానీ ఏదైనా అని కూడా బాగా చేస్తారు దీంట్లో. ఇంకోటి దాంట్లో లాంగ్వేజ్ కూడా ఇది ఉండదు, ఆయనది వేరే లాంగ్వేజ్ ఉంటుంది, చాలా బాగా చేస్తారు దాంట్లో. లక్ష్మణ్ గారు కూడా రాలేదు, బాగా చేస్తారు ఆయన కూడా. నెక్స్ట్ మ్యూజిక్ రోషన్ సాలు గారు. ఇప్పుడు మీరు చూశారు కదా ఆర్ఆర్ కానీ ఏదైనా అని కూడా చూస్తుంటే నాకైతే ఇప్పుడు అంటే కొంచెం వైబ్రేషన్స్ కానీ అవన్నీ అని అనిపించింది. ఆ ట్రైలర్ టీజర్ 2 ట్రైలర్ నేను చూసేసాను కాబట్టి ఆ వైబ్రేషన్ ఉంది. ఆయన పక్కాగా ఒక కాన్ఫిడెంట్ ఇచ్చింది ఏంటంటే ఆర్ఆర్ మాత్రం మీరు వదిలేసేయండి బ్రో, అది ఆర్ఆర్ మాత్రం మీరు చూసినాక చెప్పండి అని చెప్పి అన్నారు. దాని తగ్గట్టే ఇచ్చారు బ్రదర్, మీరు రాలేదు, చాలా థ్యాంక్స్. ఆర్ఆర్ బాగుంది మన సినిమాది, ఆ పేరు ఖచ్చితంగా వస్తుంది. సాంగ్స్ కూడా దీంట్లో 4 సాంగ్స్ అండి. 4 సాంగ్స్లో 3 సాంగ్స్ అన్నీ ఒక్క కాలేజ్ సాంగ్ ఇట్లా ఉన్నాయి. 3 సాంగ్స్ రోషన్ గారు ఇచ్చారు. ఇంకో ఐటమ్ సాంగ్ అది హరి గౌరవ్ గారు ఇచ్చారు, గౌరవ్ హరి గారు. అది ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఆయన కూడా అందరూ టీం మెంబర్స్ మేము కొత్త ఇది అని కాకుండా చాలా మంచిగా హార్డ్ వర్క్ చేసి బాగా వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు. అది మీరు చూశాక రేపు నాకు తెలిసి ఒక 1 week 10 daysలో సాంగ్ రిలీజ్ అయ్యాక మీరే చెప్తారు, మేము చెప్పడం అని కాదు. ఆ సాంగ్ కూడా చూసి చెప్తా. టీజర్ మీ అందరికీ నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కొంచెం చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ కమింగ్ హియర్ నా వాళ్ళు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. ఈ సినిమాతో మీకు ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఆల్ ద బెస్ట్. సో టీం అందరికీ కూడా మరొక్కసారి ఈ సినిమా సూపర్ సక్సెస్ఫుల్గా అన్ని ఫంక్షన్స్ అయ్యి రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకోవాలని అండ్ మీ అందరికీ పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఆల్ ద బెస్ట్. అండ్ ఇక్కడికి వచ్చిన మిగిలిన మన టీం మెంబర్స్కి అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈవెంట్కి వచ్చినందుకు. యోగలక్ష్మి ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్లో అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ టీజర్ని తప్పకుండా సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. దిస్ ఇస్ యాంకర్ కృష్ణ చైతన్య. అండ్ ఫైనల్లీ ఈ రోజు ఈవెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మన పిఆర్ఓ కడిలి రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్.